రాసి పెట్టుకోండి, తప్పక జరిగి తీరుతుంది. తులా రాశివారు వెంటనే వెళ్ళి ఈ వ్యక్తిని కలవండి. నిర్లక్ష్యం చేస్తే జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. జాగ్రత్త పడండి. తులా రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. తులా రాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారి యొక్క స్వభావాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఎంతో తెలివిగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో తులారాశివారు నేర్పరులుగా ఉంటారు. ఏ పనైనా కూడా ఇట్టే చేసేసే స్వభావం అయితే ఉంటుంది. వీరిలో జ్ఞాపక శక్తి అనేది అధికంగా కనిపిస్తుంది. అయితే తులారాశివారు చిన్ననాటి నుండి కూడా ఎన్నో కష్టాలు అయితే ఎదుర్కొని ఉంటారు. కాబట్టి వీరికి జీవితంలో ఉన్నత స్థానాల్లో ఉండాలనే కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా ఇష్టంతోనే చేస్తారు. కానీ ఎప్పుడు కూడా ఎవరిని నొప్పించడానికైతే ఈ రాశివారు అస్సలు ఇష్టపడరు. అలానే తనకు నచ్చనిటువంటి పనులు కూడా బలవంతం మీద చేయరు. తులా రాశివారు చేసే ప్రతి పని కూడా ఎవరు వంకలు పెట్టకుండా చేస్తారని చెప్పుకోవచ్చు. తులా రాశివారు ఎప్పుడు కూడా తన కష్టాల గురించి కానీ సుఖాల గురించి కానీ ఎవరితోనూ ఎక్కువగా చర్చించరు. ఏ ఉన్నా కూడా తామే చూసుకోవాలని అనుకుంటారు. ఈ రాశి వారి యొక్క చిహ్నం తక్కడే కాబట్టి వీరిలో బ్యాలెన్సింగ్ నేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఆనందపడిపోవడం కానీ బాధపడిపోవడం కానీ ఈ రాశి వారికి అస్సలు నచ్చదు. బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఇతరులు ఏదైనా కష్టం చెప్పినప్పుడు దాన్ని చాలా ఓర్పుగా విని వారికి అవసరమైన సలహాలు ఇస్తారు. ఇతరులు కూడా తమ కష్టసుఖాలు తులారాశి వారితో పంచుకోవడం వల్ల తగ్గుతాయని భావిస్తూ ఉంటారు. ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఈ సమయంలో వ్యాపార విషయంలో బాగానే కలిసి రాబోతుంది. వ్యాపార పరంగా మీరు కొన్ని మార్పులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాపార ప్రదేశంలో ఏదైనా స్థలానికి సంబంధించి అంటే వాస్తు దోషాలు కనుక ఉన్నట్లయితే వాటికి సంబంధించి వెంటనే మార్పులు చేసుకోండి. వాటి కారణంగానే మీ వ్యాపారంలో చిన్న చిన్న చికాకులు కానీ ఇబ్బందులు కానీ తరచూ ఇబ్బంది పెడుతూ వస్తున్నాయి. అలానే వ్యాపార పరంగా తీసుకునేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఈ సమయంలో వడ్డీతో సహా తీర్చేయడం జరుగుతుంది. వ్యాపార పరంగా వ్యక్తిగతంగానే వ్యాపారాలు చేయండి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అనేవి మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం తులారాశి వారు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఉద్యోగ పరంగా ఎవరిని కూడా ఎక్కువగా నమ్మవద్దు. అంటే ఉద్యోగ ప్రదేశంలో ఎవరైనా మీతో స్నేహంగా ఉన్నా మీ యొక్క విషయాలన్నీ కూడా తీసుకెళ్లి వారికి చెప్పవద్దు. కొంతమంది వ్యక్తులు వారి యొక్క సొంత ఉపయోగాల కొరకు మీతో కొంతకాలం స్నేహం చెయ్యాలని అనుకుంటారు. అయితే దీన్ని మీరు కనుక నిజం అనుకుని నమ్మినట్లయితే మీరే మోసపోయే అవకాశం కనిపిస్తుంది. అలానే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం మంచిది. పై స్థాయి అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా కలిసి రాబోతున్నాయి. సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించే వారికి మంచి మంచి ప్రాజెక్టుల్లో అవకాశం దక్కుతుంది. అలానే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నతంగా ఇంకా అభివృద్ధి కొరకు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం మీకు ఈ సమయం బాగా అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా విద్యార్థులకు రాసినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న విధంగా ఉత్తీర్ణత ఫలితాలు సాధిస్తారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయి. అయితే ఈ సమయంలో తులారాశికి సంబంధించిన విద్యార్థులు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కొంతమంది కావాలని ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు చదువులో కానీ లేకపోతే వారికంటే ఇతర విషయాల్లో ఉన్నతంగా ఉండటం చూసి ఓర్వలేని తోటివారు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల
చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి. చెరువుల విషయంలో పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు పొందుతారు. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా తులారాశి వారికి శరీరానికి పడనటువంటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండండి. ఆరోగ్య విషయంలో మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఎప్పటికప్పుడు చెకప్లు అయితే చేయించుకోండి. అలానే ఈ రాశికి సంబంధించి కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మాత్రం మీరు వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ఒక వ్యక్తిని అయితే వెళ్ళి కలవాలి. లేకపోతే జీవితాంతం ఏడుస్తూ ఉంటారు. ఈ వ్యక్తికి మీకు మధ్య అయితే వివాదం జరుగుంటుంది. అయితే వారిని తప్పుగా అర్థం చేసుకొని మీరు దూరం చేసుకొని ఉంటారు. వెంటనే ఆ వ్యక్తిని మీ జీవితంలోకి తెచ్చుకోండి. ఈ వ్యక్తి కారణంగా మీకు అన్ని అదృష్టాలు కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి మీ జీవితంలో కనుక లేనట్లయితే మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఇది జీవిత భాగస్వామి రూపం కానీ లేకపోతే స్నేహితులు లేదా వ్యాపార పరంగా మీకు పరిచయమైన వ్యక్తులు కానీ కుటుంబ సభ్యులు కానీ మీరు కొన్ని మనస్పర్ధల కారణంగా దూరం చేసుకొని ఉంటారు. అలాంటి వ్యక్తులు వెంటనే కూడా మీ తప్పు తెలుసుకొని మరలా క్షమాపణ అడిగి దగ్గరికి తెచ్చుకోండి. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహ విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం లేదా సంబంధాల విషయంలో ఎప్పుడూ కూడా ఆలస్యాలు అవ్వడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయో అలాంటి వారు వెంటనే ఖచ్చితంగా శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతుల పూజ చేయించుకొని తర్వాత వివాహ ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్లయితే అనుకున్న ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. దాంపత్య జీవితం చూసుకున్నట్లయితే దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగుతారు. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఒకరితో మరొకరు అది కొంత సమయాన్ని కేటాయించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలానే ఈ సమయంలో ఎవరైతే సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వినబోతున్నారు. సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. అయితే మీరు ఎవరిని కూడా త్వరగా నమ్మకండి. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని తప్పుడు విషయాల్లోకి నడిపించే విధంగా ప్రేరేపిస్తూ ఉంటారు. అంటే వారి యొక్క సొంత ప్రయోజనాల కొరకు మీకు హాని కలిగించే విధంగా వారి పనులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. నరదిష్టి నరఘోష సమస్యలు వేధిస్తున్నట్లయితే స్నానం చేసే నీటిలో కల్లుప్పును వేసుకొని స్నానం చేయడం మంచిది. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి శుక్రవారం, మంగళవారం, బుధవారం రోజులు శుభప్రదమైన రోజులు. ఈ రోజుల్లో ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళడం కానీ లేదా వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన పనులు ప్రారంభించుకోవడానికి కూడా ఈ రోజులు బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అయితే తులారాశి వారికి ఈ మాసంలో అమ్మవారి ఆరాధన అలానే ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ దీపారాధన ఖచ్చితంగా ఆవునేతితో చేసుకున్నట్లయితే మీకు మరింత అనుకూలమైన ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. దగ్గరి బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.